హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చిన్నపిల్లలకైతే మంచి టైం పాస్. హాలిడే టైంలో తీసుకురావాలి. అసలు ఇంకా బయటికి రానంటే రానంటారు పిల్లలు, అలా ఉంది. చాలా బాగుంది. మా జునైద్ అయితే ఎంత బాగా ఆడుకుంటున్నాడో. స్విమ్మింగ్ అయితే రాదు, అడిగి స్విమ్ చేస్తున్నా అంటాడు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. ఇషాన్ అయితే ఫుల్ ఏడుపు, అసలు ట్రిప్ అంతా ఏడిపోయేవాడు. వాడు వాటర్లోకే రావట్లేదు. చూడండి, ఈ వాటర్ అంతా ఫుల్ క్లీన్ చేసిన వాటర్ అని చెప్పారు. ఎప్పటికప్పుడు మోటార్స్తో లోపల క్లీన్ అయ్యి మళ్ళీ రివర్స్లో వస్తూ ఉంటుందంట. లోపల క్లీనింగ్ కోసమని సపరేట్ ఒక రూమే పెట్టారు వీళ్ళు. వాటర్ అయితే మంచిగా ఉంది. మేము ముగ్గురు ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారా, మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. సో నెక్స్ట్ ఆయన దిగుతారు, చూద్దాం. మా జునైద్కి ఇప్పుడు స్లైడ్ టైము. పైకి అయితే వెళ్ళిపోయాడు. సో నేను యాక్చువల్గా ఫాస్ట్గా అయితే వచ్చేస్తాడు అనుకున్నా, సగంలో వచ్చి ఆగిపోయాడు. నడుచుకుంటూ వస్తాడు. చూడండి, వాడికి స్లైడింగ్ రాలేదు అసలు. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా పొలైట్గా ఉన్నారండి, చాలా బాగా మాట్లాడుతున్నారు. అసలు మా జునైద్ అయితే మమ్మల్ని వదిలేసాడు. ఇంకా హ్యాపీగా వాడి పని వాడు చూసుకుంటున్నాడు వాటర్లో. వాడికి బాగా నచ్చేసింది ప్లేస్. జునైద్ మళ్ళీ స్లైడ్ చేసి మళ్ళీ పరిగెత్తుకుంటూనే వస్తున్నాడు. ఇషాన్ అయితే అస్సలు ఆడట్లేదు. స్లైడ్ చేయమంటే స్లైడ్ కూడా చేయట్లేదు. వాడికి పాపం చాలా భయం వేస్తుంది. నాకైతే ఈ వాటర్ బకెట్ బాగా నచ్చింది. మాటికి దాని కిందే నిలబడిపోతున్నాను నేను. చూడండి వాటర్ ఎంత బాగా వస్తుందో పైనుంచి. బకెట్లో వాటర్ ఎప్పుడు పడుతుందో అని మా జునైద్ అయితే వెయిటింగ్ ఇక్కడ. నెక్స్ట్ మా హస్బెండ్ ఇప్పుడు ఎంటర్ అయ్యారు.
సో ఇప్పుడు మేమైతే స్లైడ్ చేయడానికి వెళ్ళాము పైకి, సెకండ్ ఫ్లోర్. సో డబుల్స్ అండి, ఇద్దరం కూర్చున్నాను, నేను వెనకాల, మా హస్బెండ్ ముందు కూర్చున్నాము. ఇది ఎలా ఉందంటే అసలు అలా పైకి వెళ్ళి అలా కిందికి వచ్చేసరికి గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. చాలా భయం వేసింది అసలు. చూడండి, మధ్యలో వీడియో తీయడం కూడా ఆపేసాము. బట్ చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత. సో హాలిడే ట్రిప్ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ హాలిడేస్లో. మా వాడికి ఇక్కడ కూడా నచ్చలేదు పాపం. ఇంకొకటి, ఇక్కడ మనం వెళ్ళే ముందే మొబైల్స్కి పౌచెస్ తీసుకెళ్ళడం బెటరు. ఎందుకంటే మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవాలనుకుంటే వాటర్లో తడిచిపోతాయి కదా. సో మేమైతే కవర్ ముందే తీసుకెళ్ళాము. అన్ని టెన్షన్స్ వదిలేసి కొంచెం ఎంజాయ్ చేసాము హ్యాపీగా నవ్వుతూ. సో మా వాడు రైన్ డ్యాన్స్ నుంచి మళ్ళీ చిల్డ్రన్స్ వాటర్లోకి వచ్చేస్తున్నాడు. వీడికి ఇదే నచ్చింది. మా ఇద్దరికి బకెట్ బాగా నచ్చింది అనమాట. దీనికోసం వెయిట్ చేస్తున్నాము. చూడండి, సో జునేద్ వెయిటింగ్. నేను జునేద్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాము ఈ వాటర్లో. మేమిద్దరం ఎక్కువ ఆడుకున్నాము యాక్చువల్గా అయితే. ఇషాన్ వాళ్ళ డాడీ బయటే ఉన్నారు పాపం. ఇషాన్ ఏడుస్తున్నాడు కాబట్టి వాళ్ళ డాడీ ఎత్తుకుని వీడియో తీస్తూ ఉన్నారు. అలాగా వీడి చెవులోకి వాటర్ అయితే వెళ్ళిపోయింది. చూడండి, మా ఇషాన్కి వాటర్లో దిగడం భయం వేసి అక్కడే కూర్చునేసాడు పాపం. అసలు రావట్లేదు, స్లైడింగ్ కూడా వద్దంటున్నాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఆ బకెట్లో వాటర్ కోసం వెయిట్ చేస్తున్నారు. రెడీ వచ్చేసింది. సో మేము నెక్స్ట్ స్లైడ్కి పైకి వెళ్తున్నాం, సెకండ్ ఫ్లోర్కి. వాళ్ళిద్దరిని చూసుకోవడానికి ఎవరు లేరు. మా హస్బెండ్ కింద నుంచి వీడియో తీస్తారు, నేను పైన స్లైడింగ్ అనమాట. సో వీళ్ళిద్దరిని యాక్చువల్గా అయితే ఈ సెకండ్ ఫ్లోర్లోకి చిల్డ్రన్స్ అలో లేదు, చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి మాతో తీసుకెళ్ళాము. ఎవరు చూడలేదు యాక్చువల్గా అయితే. మేమిద్దరం మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో డబుల్స్ స్లైడ్ అనమాట. ఇక్కడైతే పైకి వెళ్ళి కిందికి వచ్చేప్పుడు మా హస్బెండ్ కాళ్ళకి పైన టాప్ తగిలేసింది. సో
సో అక్కడికి వీడియో ఆపేసి మొబైల్ కింద పెట్టేసాము. ఎంత భయం వేసిందంటే అసలు ఎంత పైకి వెళ్ళి కిందికి వచ్చేసరికి చాలా భయం వేసింది, కానీ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది. సో ఇది ఈ స్లైడ్ ఎలా ఉందంటే యాక్చువల్గా పైనుంచి చూస్తేనే నాకు చాలా భయం వేస్తుంది. ట్రై చేద్దామని దిగాను, కాకపోతే నా వల్ల కాలేదు. జస్ట్ అక్కడ కూర్చొని వచ్చేసాను వద్దని. మా ఎక్స్పీరియన్స్ అయితే మేము షేర్ చేసాము. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.